టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ కు చేరుకుంది. బాలీవుడ్ ని సైతం మన సౌత్ సినిమాలు దాటేసి దూసుకెళ్లిపోతున్నాయి. ఇక స్టార్ హీరోలైతే పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతున్నారు. అయితే ఇప్పుడు హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కావటం లేదు, ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే భర్తల స్టార్ ఫేమ్ వాడుకోకుండా మేం కూడా తక్కువేం కాదని వారి భార్యలు సైతం ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అలా తమదైన రేంజ్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టార్ హీరోల భార్యలెవరో చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ జోడీ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పేది సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ల పేర్లే. వీరిది లవ్ మ్యారేజ్. భార్య నమ్రత లేకుండా మహేష్ పెద్దగా బయటకు కూడా రారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా అనే సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత పలు చిత్రాల్లో నమ్రత హీరోయిన్గా నటించి మెప్పించింది. మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడటం జరిగింది. పెద్దలను ఒప్పించి మరీ ఇరువురు 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే విలువ మరే హీరో కూడా ఇవ్వరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు మహేష్ భార్య, పిల్లలతో ఫారెన్ వెళ్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసినా పెళ్లి తర్వాత ఫ్యామిలీకే పరిమితమయ్యారు. మహేష్ కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను పర్యవేక్షించడంతో ఏఎంబీ సినిమాతో పాటు టెక్స్టైల్స్, ఫుడ్ బిజినెస్లలో మహేష్ పెట్టుబడులను ఈమె పర్యవేక్షిస్తుంటారు. ఇక నెక్స్ట్ స్టార్ హీరో వైఫ్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో నటించడంతో పాటు తమ సొంత వ్యాపారాలు కూడా మొదలుపెట్టడం అనేది ఇవాళ కొత్త ట్రెండ్ ఏమీ కాదు. వారికి వీలు కుదరకపోతే తమ జీవిత భాగస్వామినైనా ప్రోత్సహించడం అనేది పరిశ్రమలో ఎప్పటి నుంచో చూస్తుందే. ఇటీవలే అల్లు అర్జున్ హైదరాబాద్లో డాన్స్ ఫ్లోర్తో కూడిన ఓ బార్ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. తాజాగా ఆమె ఒక స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టింది. పిక్యే బూ పేరిట స్నేహారెడ్డి హైదరాబాద్లో ఫోటో స్టూడియోను ప్రారంభించింది. ఈ స్టూడియో ప్రత్యేకత ఏంటంటే పేరెంట్స్ వారి పిల్లలతో గడిపిన అందమైన క్షణాలను మరింత అందంగా కెమెరాలో బంధించి స్వీట్ మెమొరీస్గా వారికి అందిస్తోంది. స్నేహారెడ్డి తండ్రి రాజకీయ నాయకుడు. ఆయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వహిస్తూనే ఈ ఫోటో స్టూడియోని నిర్వహిస్తున్నారు. ఇకపోతే చిరుతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. దేశంలో అతిపెద్ద హాస్పిటల్స్లో ఒకటి అపోలో. దాని డైరెక్టర్స్లో ఒకరిగా ఉంటున్న ఉపాసన దీంతో పాటు ఎయిర్లైన్స్ బిజినెస్, యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్, వెబ్సైట్ను బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఉపాసన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా కొనసాగుతోంది. ఆమె స్వంత నికర ఆస్తుల విలువ 1130 కోట్ల రూపాయలు. రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్లు. ఉపాసన కామినేని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉపాసన వ్యాపార దిగ్గజం సి ప్రతాప్ రెడ్డి మనుమరాలు. దీన్ని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ కంటే ఆయన భార్య ఉపాసనే ఎక్కువగా సంపాదిస్తోంది. నెక్స్ట్ వరుస హిట్స్తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని భార్య అంజని. ఈమె రాజమౌళి స్కూల్లో చేరిపోయారు. ప్రస్తుతం ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తున్న అంజని బాహుబలి టైంలోనూ వర్క్ చేసింది. ఇక కామెడీతో పాటు రీసెంట్గా కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న అల్లరి నరేష్. ఈయన భార్య గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. నరేష్ సతీమణి పేరు విరూప. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. వివిధ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసిన ఆమె యంగ్ బిజినెస్ ఉమెన్గా పలు అవార్డ్స్ని అందుకున్నారు. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంటారు ఈమె. త్వరలోనే ఆమె ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఎన్టీఆర్ సతీమణి వ్యాపారాలలో ఎలా రాణిస్తారో అని. హీరోలతో పాటు వివిధ క్యారెక్టర్ ఆర్టిస్టుల భార్యలు కూడా వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ యాంకరింగ్తో పాటు పలు వ్యాపారాలలో కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్ర తన భార్య చిన్మయి తనకన్నా ఎక్కువగా ట్యాక్స్ కడుతుందని గతంలో బహిరంగంగానే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.